రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లకు చెందిన ఓ చేనేత కార్మికుడు మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. బంగారంతో చీరలు నేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె వివాహం కోసం 200 గ్రాముల బంగారు చీర తయారు చేయాలని చేనేత కార్మికుడు నల్లా విజయ్కు ఆర్డర్ ఇచ్చాడు. 18 లక్షల వ్యయంతో 49 ఇంచుల వెడల్పు, 5.5 మీటర్ల పొడవు, 900 గ్రాముల బరువుతో ఈ బంగారపు చీరను తయారు చేశామని విజయ్ తెలిపారు. బంగారంతో చీరను తయారు చేయడం ఎంతో సంతోషంగా ఉందని విజయ్ చెప్పాడు. తెలంగాణ వచ్చిన సందర్భంగా చేనేత కళారత్న అవార్డు కూడా నాకు రాష్ట్ర అవార్డు తీసుకురావడానికి సిరిసిల్ల తరఫున నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అదే తరహాలో మొన్న పరిమళించే పట్టు చీరనే కాకుండా వెండి చీరను మరియు బంగారు చీరను తయారు చేసి ఎందరో కస్టమర్లకు కూడా వారికి అందించడం జరిగింది. అదే తరహాలో నాకు ఒక 6 మంత్స్ ముందు, ఒక 6 నెలల ముందు నాకు ఒక 200 గ్రాముల బంగారంతో చీరను తయారు చేయాలని హైదరాబాద్కు సంబంధించిన వ్యాపారవేత్త నాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది ఈనాడు సఫలీకృతం తయారు చేసి ఆ చీరను మీ ముందుకు తీసుకురావడం కూడా జరిగిందండి. పొడవు వచ్చేసి 500 మీటర్లు, వెడల్పు వచ్చేసి 49 ఇంచులు, 200 గ్రాముల బంగారం మరియు పూర్తి గోల్డ్ జరీతో ఈ చీరను రూపొందించడం జరిగింది. దీని బరువు వచ్చేసి 800 నుంచి 900 గ్రాములు ఉంటుందండి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లకు చెందిన ఓ చేనేత కార్మికుడు మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. బంగారంతో చీరను నేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. హైదరాబాద్ చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె వివాహం కోసం 200 గ్రాముల బంగారు చీర తయారు చేయాలని చేనేత కార్మికుడు నల్లా విజయ్కు ఆర్డర్ ఇచ్చాడు. $18 లక్షల వ్యయంతో 49 ఇంచుల వెడల్పు, 5.5 మీటర్ల పొడవు, 900 గ్రాముల బరువుతో ఈ బంగారపు చీరను తయారు చేశామని విజయ్ తెలిపారు. బంగారంతో చీరను తయారు చేయడం ఎంతో సంతోషంగా ఉందని విజయ్ చెప్పాడు.